మిత్రులందరికీ నమస్కారం. పట్టభద్రుల ఎమ్మెల్సీ అదేనండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవడం అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే మీరు ఎటువంటి ఆఫీస్కి ఎక్కడికి వెళ్లకుండానే మీ ఫోన్లోనే మీరు చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా వితిన్ మినిట్స్లో మీరు చేసుకోవచ్చు. దాన్ని ఎలా చేయాలని నేను చెప్తాను. దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే, మీ దగ్గర మీరు మీ డిగ్రీ పూర్తి చేసిన డిగ్రీ ఓడి ఉండాలి. అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి. ఈ రెండింటిని చక్కగా ముందు ఫోటో తీసుకొని, మీ ఫోన్లోనే ఫోటో తీసుకొని దాన్ని కంప్రెస్ చేయాలి. ఆ కంప్రెస్ చేయడం అనేది ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. క్రోమ్లో ఫోటో కంప్రెస్ టు 100 KB అని మీరు టైప్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తారు. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇప్పుడు ఏమని చూపిస్తుందంటే, మీరు అలా స్క్రీన్ మీద అలా ఉండాలి. అది ఇలా చూపిస్తుంది. అప్పుడు చూస్ ఫైల్స్ అని ఉంటుంది కదండి. ఆ చూస్ ఫైల్లో మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో మీ ఫోటోని సెలెక్ట్ చేయడమే. మీ ఫోటో వస్తుంది కదండి. వచ్చిన దాని మీద జస్ట్ అక్కడ అడ్జస్ట్ చేయడానికి మీకు ఆ పైన బార్ లాంటిది ఉంది. 100 KB లోపల మీరు అడ్జస్ట్ చేసుకుంటారు. అడ్జస్ట్ చేసుకొని చూడండి 91 KB అని వచ్చింది కదా. అప్పుడు అది కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీ ఫోన్లోకి వెళ్ళిపోతుంది. అదే రకంగా డిగ్రీ ఓడిని కూడాను సేమ్ ఇదే ప్రాసెస్లోనే మీరు 100 KB లోపల మీరు కంప్రెస్ చేసుకుంటారు. మీ అంతటి మీరే మీ ఫోన్లో లేదంటే మీ ల్యాప్టాప్లో ఈజీగా అప్లై చేసుకోవడం ఎలా అనేది నేను స్టెప్ బై స్టెప్ అనేది చూపిస్తాను. అయితే దీన్ని నా ఫోన్ స్క్రీన్లోకి తీసుకుని వెళ్ళి మీకు నేను చూపిస్తాను. సో ఈ వీడియో అనేది మీరు లాస్ట్ వరకు చూస్తే మీరు ఈజీగా మీ ఫోన్లోనే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబరు మీ దగ్గర ఉంచుకోవాలి. ఉంచుకున్నాక మీకు ఎప్పుడైతే బూత్ లెవెల్ ఆఫీసర్ వస్తారు, బూత్ లెవెల్ ఆఫీసర్ వచ్చి మీ ఇంటికి వచ్చి అన్నీ కన్ఫర్మ్ చేసుకొని మీకు ఓటు అనేది కన్ఫర్మ్ అవుతుంది అనమాట. సో మీరు ఎక్కడికి వెళ్లకుండానే మీరు ఓటు అనేది ఈజీగా నమోదు చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మిగతా ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? స్కిప్ చేయకుండానే లాస్ట్ వరకు చూడండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ceo.andhra.nic.in మీద క్లిక్ చేయగానే మీకు CEO ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దానిపైన మీరు బార్ చూడండి, యారో మార్క్ ఈ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది. ఈ రిజిస్ట్రేషన్లో కింద కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీ మీద క్లిక్ చేయగానే పక్కన గ్రాడ్యుయేటు అలాగే టీచర్స్ అని వస్తుంది. ముందు గ్రాడ్యుయేట్ అదే ఫామ్ 18 అని అంటారు. దాని మీద మీరు క్లిక్ చేయగానే ఇదిగోండి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్ నమోదు సంబంధించిన పేజ్ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. జనరల్గా ఆఫ్లైన్లో పెట్టుకునే వాళ్ళకి కూడా ఇదే ఫామ్ ఇస్తారనమాట. సో మనం ఇప్పుడు ఏంటి ఆన్లైన్లో పెడుతున్నాం కాబట్టి జస్ట్ ఒకసారి మీకు ఫామ్ ఎలా ఉంటుందో చూపించడం కోసమని నేను ఆ ఫామ్ మొత్తాన్ని పైనుంచి కింది వరకు అలా చూపిస్తున్నాను అనమాట. ఇది ఎప్పుడైతే మనం ఫామ్ అనేది పర్ఫెక్ట్గా మనం చూసుకుంటామో తర్వాత ఇప్పుడు అప్లై చేయడం స్టార్ట్ చేసుకుంటాం. ముందు అప్లై చేయడం ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మన దగ్గర పర్ఫెక్ట్గా ముందే ఉంచేసుకోవాలి. డీటెయిల్స్లో ఫస్ట్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ అని ఉంది చూడండి. అక్కడ సెలెక్ట్ దాని మీద క్లిక్ చేయగానే మనకి నేమ్స్ వస్తాయి అన్నమాట. ఏంటి శ్రీకాకుళము ఆ నేమ్ వస్తుంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ను మీద సెలెక్ట్ చేయగానే మళ్ళీ శ్రీకాకుళం అని నేనైతే నా డీటెయిల్స్ పెడుతున్నాను కాబట్టి శ్రీకాకుళం అని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఫోటో తీసుకోవాలి. ఫోటో ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదండి. ఈ చూస్ ఫైల్ మీద క్లిక్ చేయగానే ఫోటో వస్తుంది. కంప్రెస్డ్ ఫోటో అనేది వస్తుంది. అది మనం చూస్తుంటే దాని మీద క్లిక్ చేయగానే అదే ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ మీద కొడితే మనకి అప్లోడ్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే అప్లికెంట్స్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి. అప్లికెంట్స్ డీటెయిల్స్లో ఇప్పుడు మన తాలూకు డీటెయిల్స్ అన్నీ మనము ఇచ్చేసుకోవాలన్నమాట. ఎవరైతే మనం అప్లై చేసుకున్నాం అది. ఆ తర్వాత నేమ్ కొట్టిన తర్వాత దాని కిందే తెలుగులో కూడా రావాలి. తెలుగులో రావాలంటే అదే నేమ్ కొట్టి దాని పక్కన స్పేస్ కానీ కొడితే ఆటోమేటిక్గా తెలుగులోకి ట్రాన్స్లేట్ అయిపోతుంది. తర్వాత సర్నేమ్ ఇంటి పేరు కొడతాం. మళ్ళీ దాని కింద తెలుగులో రావాలనుకుంటే మళ్ళీ అదే ఇంగ్లీష్లో కొట్టి స్పేస్ కొట్టగానే మారిపోతుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ డే, మంత్, ఇయర్. ఓకేనా? ఈ 3 మనం ఇవ్వాలి ముందనమాట. అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూడాల్సింది ఏంటి అంటే, ఎక్కడైతే స్టార్ మార్క్ ఉన్నాయో ఆ స్టార్ మార్క్ ఉండేవి కంపల్సరీ మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. చూడండి మళ్ళీ నెక్స్ట్ జెండర్ అయితే మేలు. ఓకేనా? మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్. తర్వాత మన తాలూకు వాళ్ళు ఎవరు ఫాదర్ గురించి కానీ హస్బెండ్ గురించి కానీ ఉంటే
వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో నేనైతే ఫాదర్ పెట్టుకున్నాను రిలేషను, అలాగే మా ఫాదరు నేము, ఫాదర్ సర్నేము, అలాగే మళ్ళీ తెలుగులోన అంటే ఫాదర్ నేమ్ కొట్టి స్పేస్ ఇవ్వగానే తెలుగులోకి అది కన్వర్ట్ అవుతుంది. అలాగే సర్నేమ్ కూడాను టైప్ చేసి జస్ట్ స్పేస్ ఇస్తే ఆటోమేటిక్ తెలుగులో కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఏం చదువుకున్నారు అనేది, అంటే డిగ్రీ పైబడి ఏమని చదువుకుంటే అది ముందు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో కూడా సేమ్ అదే రకంగా చేస్తే తెలుగులో కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆక్యుపేషన్ అంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏ జాబా లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడా అన్ఎంప్లాయిడా ఏంటనేది మీరు అక్కడ ఇస్తే మీకు సేమ్ అక్కడ టైప్ చేస్తే చాలు. మళ్ళీ వృత్తి తెలుగులో కాబట్టి జస్ట్ దాని మీద కొట్టి స్పేస్ ఇవ్వగానే తెలుగులో కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు హౌస్ అడ్రస్, సో ప్లేస్ ఆఫ్ ఆర్డినరీ రెసిడెన్స్ ఉంది కదండి, హౌస్ అడ్రస్. ఫస్ట్ ఇప్పుడు హౌస్ నెంబర్ అనమాట, అది డోర్ నెంబర్ అంటారు. సో డోర్ నెంబర్ అనేది ముందు ఎంటర్ చేయాలన్నమాట. డోర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ జాగ్రత్తగా యారో మార్క్ చూసుకుంటే చాలు, విలేజా టౌనా, సో అది సెలెక్ట్ చేసుకుంటాము. సో విలేజా టౌనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు నేను డోర్ నెంబర్ ఇంక ఇస్తున్నాను. తర్వాత పక్కన విలేజ్ ఆర్ టౌన్ అని ఉంది, సో విలేజ్ నేను పెట్టుకున్నాను. నెక్స్ట్ తహసీల్, అదేనండి మండలం అంటారు కదండి, సో మండలం సోంపేట. అలాగే స్ట్రీట్ అంటే వీధి అండి, సో మీ వీధికి సంబంధించిన డీటెయిల్స్, మీ విలేజ్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తాము. తర్వాత స్టేట్ ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం మాది. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ ఇవ్వాలండి, ఇది కంపల్సరీ ఇవ్వాలన్నమాట. సో మీకు స్టార్ మార్క్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంపల్సరీ ఇవ్వాలి, పిన్ కోడ్ అవి ఇవ్వాలి. సో మీరు హ్యాండిక్యాప్డ్ అయితే అవి ఏ హ్యాండిక్యాప్డ్ ఇవ్వాలి. తర్వాత మీ వాటర్ డీటెయిల్స్ అనేవి కంపల్సరీ ఇవ్వాలండి ఉంటే. సో ఇది ఆప్షన్ అనమాట, మీరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఉంటే ఇవ్వడమే బెటరు. సో వాటర్ నంబరు, ఎపిక్ ఐడి నెంబర్ అనేది మీ వాటర్ కార్డు మీద ఉంటుంది. అలాగే పోలింగ్ స్టేషన్ నెంబర్ కూడా ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత గ్రాడ్యుయేట్ మీద క్లిక్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు ఏంటి ఎక్కడ మీరు గ్రాడ్యుయేషన్ ఏ యూనివర్సిటీ అనేది రాయాలి. ఇప్పుడు నేనైతే ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం అని రాసుకుంటాను. నెక్స్ట్ ఆ ఓడి మీద, ఆ ఓడి ఎప్పుడు రిలీజ్ అయింది అనే దాని మీద ఆ డేట్ అనేది ఉంటుంది ఓడి మీద. ఆ డేట్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ డిగ్రీ ఓడిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కనబడుతుంది కదా, దాని మీద సెలెక్ట్ చేస్తే ఇలాగ ఓడి వస్తుంది. దాని పక్కన అప్లోడ్ అని బ్లూ కనబడుతుంది కదా, అప్లోడ్ అని కొడితే సరిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ కింద డీటెయిల్స్ ఏంటి, మీ డీటెయిల్స్ అంటే మీరు ఏ కాన్స్టిట్యున్సీ, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, అవన్నీ ఏంటంటే మన సెల్ఫ్ డిక్లరేషన్ అనమాట. సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అడ్రస్సు, స్టేటు, టౌను, ఫోన్ నెంబర్ ఇది కంపల్సరీ, మెయిల్ ఐడి కంపల్సరీ, ఇవన్నీ ఇచ్చి మొత్తం ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఫస్ట్ నుండి క్రాస్ చెక్ చేసుకొని సబ్మిట్ కొట్టాలి. సో సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు మొత్తం మీ అప్లికేషన్ అనేది అప్లై చేయడం అనేది పూర్తయిపోతుంది. అప్లై చేయగానే మీకు ఏమొస్తుందంటే స్క్రీన్ మీద ఒక కనబడుతుందండి, ఏంటంటే ఇదిగోండి ఇలా కనబడి మీకు ఒక రిజిస్టర్ నెంబర్ అనేది వస్తుందన్నమాట. ఆ రిజిస్టర్ నెంబర్ని మీరు జాగ్రత్తగా ఫోటో తీసుకోవడము లేదంటే ఎక్కడో రాసుకోవడం ఉంటే